ఒక యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో ఈరోజు నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ ఫర్దర్గా మా వీడియోస్ అయితే కొత్త కంటెంట్ అప్లోడ్ అయితే చేస్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంట్లో మీకు ఎవరో తెలియదు కాబట్టి మా ఇంట్లో అయితే చెప్తాను. మై సెల్ఫ్ ప్రభు, మై సెల్ఫ్ జసన్, నేను శారం రాజు. అండ్ ఇంకో ఫ్రెండ్ ఉండాలి. 4 మెంబర్స్ నేను అవుతాం. మా ఫ్రెండ్ ఇంకోడు సూర్య. రిలీజ్ చేయడానికి 1 వీక్ పడుతుంది. ఈ ఫేస్ రిలీజ్ చేయడానికి ఇంకో 1 వీక్ 2 వీక్స్ పట్టచ్చు. సో మనం వీడియోలోకి వెళ్దాము. గైస్ మన యూట్యూబ్ అనుకున్నాం కాబట్టి యూట్యూబ్ ఇలా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి అంటే చిన్న డౌట్ రా, మీకు వచ్చిందా డౌట్? అంటే యూట్యూబ్ అనగానే అరే మనకి ఎందుకు రా ఇవన్నీ అలా ఏమైనా అనిపించింది అంటే నాకు ఇప్పుడు కూడా అనిపించింది. అరే డైలాగ్ గోకులని వల్ల డైలాగ్ వస్తుంది ఆఫీస్లో నువ్వు చెప్పు. ఓకే నువ్వు అడుగు మళ్ళీ ఫస్ట్ నుంచి గైస్ మేము యూట్యూబ్ పెట్టగానే ఇది ఎందుకు పెడతాం అని అనిపించింది. నాగార్జున సీరియస్ పడుకో. ఇంగ్లీష్ ఏంట్రా? గొప్పకి స్టార్టింగ్ అవ్వలేదురా, మనం కూడా అవుతుంది. చిన్నగా స్టార్ట్ చేద్దాం. గైస్ మాకైతే స్టార్టింగ్ ప్రాబ్లం అయితే ఉంది. ఫర్దర్ గా స్టార్ట్ చేసిన తర్వాత అయితే ఎక్కడ ఆగమని మాకైతే పోతుంది. ఎనీవే ఆల్ ద బెస్ట్. వీడియోలు చేస్తాం, కనెక్షన్స్ వీడియోలు చేస్తాము. అండ్ డిఫరెంట్ గా ట్రై చేస్తాం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి. లైక్ ఐ మూవీస్. నేను యానిమేషన్ చెప్తాను. నాకు ఏదనిపిస్తుంది చెప్పేస్తా. నాకు అది టాపిక్స్ అంటే స్పోర్ట్స్ ఎలా ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ తో ముందుకైతే వస్తాము. ఒకటి శారం చెప్పాలి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. ప్రస్తుతానికి మేము అనుకున్నది ఏంటి, యూట్యూబ్ లో నలుగురికి కలిసి ఒక చిట్ చాట్ వీడియోస్ పెట్టాలి. ఆ చిట్ చాట్ వీడియోస్ ఎందుకు పెట్టాలనుకుంటున్నాం, ఖాళీగా ఉన్నాము, టైం వేస్ట్ చేయకూడదు. అలాగే మనకున్న నాలెడ్జ్ ని ఇంకో నలుగురికి పంచుకుందాము, కొంచెం కామెడీ పంచుతాము, వాళ్ళకి టైం పాస్ అవ్వాలి, మనకి ఆదాయం రావాలి. ఎంటర్టైన్మెంట్ వివేకానంద ఏమన్నాడు రా, జ్ఞానాన్ని పంచుదాం. ఇదేం పట్టించుకోవాలి. అబ్దుల్ కలాం వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. కూర్చో. గన్నెత్తారా? జోక్స్ అపార్ట్, 4 people నేను నలుగురు ఉన్నాం. నలుగురు కలిసి ఇలాగే ఒక సర్కిల్ లా కూర్చోను, ఎట్లా నలుగురు చోట కూర్చొని ఒక టాపిక్ మీద డిస్కస్ చేస్తాం, మీతో పంచుకుంటా, మాకు మేము మాట్లాడుకుంటా ఒక 15 to 20 minutes వీడియో చేస్తాము. ఆ వీడియోని మీ మధ్యలో పెడతాము. మీ నీడ్ యువర్ సపోర్ట్. నాకు మీ సపోర్ట్ కావాలి. మీ సపోర్ట్ లేకుండా మేమేమి ముందుకు వెళ్ళలేము, అలాగని వెనక కూర్చోలేము. అందుకని చెప్పేసి మేము అడిగేది ఒకటే, లైక్ కుదిరితే సబ్స్క్రైబ్. అది కాకపోతే అదే కావాలే, అది వేరే విషయం అనుకోండి. సబ్స్క్రైబ్ అది మ్యాండేటరీ. వీడు కూడా అడుగుతాడంట, నేను అడగమంటాడు. సో సబ్స్క్రైబ్ చేసిన తర్వాత కింద ఒకటి ఉంటుంది కార్నర్, అదొకటి కొట్టండి, అదొకటి కొట్టండి. సో ఇది నేను చెప్పాలనుకుంటున్న మ్యాటర్. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మాకేం టాపిక్ లేదు. మా మెయిన్ టాపిక్ ఏంటంటే మా గురించి మీకు తెలియజేయాలని. 4వ వాడు కూడా ఉంటే 4వ వాడి గురించి కూడా చెప్పేటోను. వాడు కూడా ఏదో ఒకటి చేసి కింద పడి దొల్లేటోడు, కానీ వాడు మిస్ అయ్యాడు. వీడు దొరుకుతాడులే, ఇబ్బంది లేదు. బట్ వాడి 4వ ఫేస్ మాత్రం మీరు thumbnail లో అయితే చూడొచ్చు. చాలా కష్టపడ్డాడు మన ఎడిటర్ అయితే. ఆ thumbnail క్రియేట్ చేయడానికి, ఆ బ్యాక్గ్రౌండ్ కి, దాని మీద ఉన్న ఒక్కొక్క ఐకాన్ కి నాకు ఒక్కోసారి చూసి కళ్ళ నుంచి నీళ్ళు వచ్చి మా వాళ్ళు బాగా అని. వీడైతే వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నాడు. నేను మాత్రం పక్కన కూర్చొని ఫోన్లో ఇన్స్టా రీల్స్ చూసాను అనుకున్నా, అది వేరే విషయం. కానీ కష్టపడ్డారు అక్కడ. కానీ సో మనోడు తీసుకుంటాడు ఇప్పుడు. ఏం తీసుకోవాలి చెప్పు. నేను బయట వేస్తున్నారా? ఏదో మాట్లాడాలి కదా. కాదు
యా 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 అవర్ యా ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నావు అని అన్నా. యా గైస్ ఫస్ట్ అంటే ఏమేమి జాబ్స్ ఉన్నాయో డిస్కస్ చేద్దాం. ఓకే మూవీసే ఒకసారి తెలిసింది లోక జ్ఞానం ఎక్కువ ఉన్నది, ఆ లోకానికి జ్ఞానాన్ని పంచింది సినిమా కాబట్టి. మనం ఎలా బతకాలనుకున్న సినిమా చూసే బతుకుతాం. సైకో అవుతారన్నా సినిమా చూసే కాబట్టి సినిమా. అంతెందుకు ఈ మధ్య బయటకు వచ్చిన 19 కుర్రోడు ఆ కటింగ్ ఏంటంటే పలానా సినిమాలో హీరో చేపించుకున్నాడు అని చెప్తే రోజులు ఇవి. ఓకే కాబట్టి మనం టీఎఫ్ఐకి పట్టు బానిసం కాబట్టి ముందు సినిమా, తర్వాత యానిమేస్ యా, ప్రస్తుతం తెలుసు కదా ఈ మధ్య థియేటర్ లో రిలీజ్ అయిన డీమన్ స్లేయర్ అండ్ చైన్స్ అన్న చాలా గట్టిగా కొట్టినాయి. ఈవెన్ డీమన్ స్లేయర్ అయితే టైటానిక్ కూడా దాటేసింది. దట్స్ సెకండరీ అనుకోండి. అండ్ లైక్ దట్ వీ హ్యావ్ హిస్టరీ, స్పోర్ట్స్ అండ్ సో మెనీ టాపిక్స్ వగేరా. అలాంటి టాపిక్స్ తీసుకొని దాని మీద మేము నలుగురం డిఫరెంట్ గా యూనిక్ గా మేము మీకు ప్రెజెంట్ చేయాలనుకుంటున్నాం. సో ఏంటంటే అదే తను చెప్పినట్టు యూనిక్ గా డిఫరెంట్ గా మేము డిస్కస్ చేసుకుంటా, మేము డిస్కస్ చేసినది మీకు ఎంటర్టైనింగ్ గా ఉండాలని కోరుకుంటా మేము చేస్తాం అనమాట. అది మీకు నచ్చితే సపోర్ట్ చేయండి. అండ్ ఇప్పుడు మన ఎడిటర్ తీసుకుంటాడు. ఓటి ఎడిటర్ అండ్ మా కంటెంట్ మేము పెట్టే కంటెంట్లో ఏమన్నా ఫాల్స్ ఉన్నా, ఏమన్నా మీన్ మిస్టేక్స్ ఏమన్నా ఉన్నా మీరు కమెంట్ ద్వారా చెప్పచ్చు. మేము వీడియో హ్యావ్ టు కామెంట్ లో చెప్తారో వేసుకుంటారో అది మీ ఇష్టం. కమెంట్ లో చెప్తారో మా ఫేస్ చేసుకుంటారో అది మీ చెప్పండి, ఇష్టం. చెప్పండి. అట్లీస్ట్ కమెంట్ లో ఏదో ఒకటి పెడితే మేము దాని నుంచి ఎంతకంట నేర్చుకొని నెక్స్ట్ వీడియోస్ ఫర్దర్ గా వెళ్ళే వీడియోస్ కి ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తాము. సో అది మేము చెప్పాల్సింది ఈ వీడియోలో అయితే. ఫర్దర్ గా మీకు ఒక మంచి కంటెంట్ అయితే మేము ముందుకు వస్తాము. సో యూనిక్ కంటెంట్ అండ్ మీ అందరికి నచ్చేలైతే Try చేస్తాం. వస్తాము, ట్రై చేస్తాము. సో మా ఫ్రెండ్ కూడా వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ వస్తాడు, జాయిన్ అవుతాడు. ఈ లోపు మేమైతే వీడియోస్ చేసి అప్లోడ్ Consistent గా చేద్దాం అనుకుంటున్నాము. సో మా ఇది ఇంట్రో వీడియో కాబట్టి సో మనం అసలు ఎలా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, మా ఇంట్రో మేము ఎవరో మేము పేర్లు ఏంటి ఇలా చేద్దాం అనుకున్నాము. అండ్ మేమందరం మేమందరం ఒంగోలు నుంచి మేమందరం రైస్ కృష్ణ సాయి గాంధీ గ్రూప్ ఇన్స్టిట్యూట్ బీటెక్ చేసాము. సో మేమందరం బీటెక్ బాధితులమే. సో అది కూడా మీరు గుర్తించి సపోర్ట్ చేస్తారని. బీటెక్ బాధితులు అంటే మీకు తెలియదు కాదు. సో ఇదంతా మీ మైండ్లో పెట్టుకొని మీకు కంటెంట్ నచ్చితేనే మమ్మల్ని సపోర్ట్ చేయండి. సో నా ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కమెంట్ ద్వారా వేసుకుంటారు, ఎలా అయినా మీకు చెప్పచ్చు. సో సైలెంట్ వేసుకుంటాడు అనేసి సో మేము చెప్పాలనుకున్న ఈ వీడియో ద్వారా ఇదైతే ఇలా చెప్పాలనుకున్నాము, చెప్పేసాము. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. యూ ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, లైక్ అదే గంట కొట్టేయండి, గంట కొట్టేయండి. ఆన్ చేసి పెట్టుకోండి, మా వీడియోస్ వస్తాయి. ఓకే, సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్